దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్. ఈ వీడియోలో మనం పీపీసీ యాడ్స్ అంటాం కదా, పీపీసీ క్యాంపెయిన్స్. సో అసలు పీపీసీ ఏంటంటే చూద్దాం. పీపీసీ స్టాండ్స్ ఫర్ పేపర్ క్లిక్. సో ఇక్కడ మనం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో మనం యాడ్స్ పెడతాం. సో ఎందుకు మనకి ట్రాఫిక్ రావడానికి కానీ, లీడ్స్ రావడానికి కానీ, లేకపోతే సో సేల్ కావడానికి కానీ, మీ ఐటమ్స్ ని ఎవరైనా క్లిక్ చేసి ఆ ఐటమ్ ను కొనడానికి కానీ మనం పీపీసీ యాడ్స్ పెట్టుకుంటాం అనమాట. పేపర్ క్లిక్ యాడ్స్ అంటే పేపర్ క్లిక్ క్యాంపెయిన్స్. ఓకే, సో ఇవి పెట్టుకునేటప్పుడు పీపీసీ యాడ్స్ పెట్టేటప్పుడు ఎక్కువగా మనం కీవర్డ్ బేస్ మీద పెట్టుకుంటాం. ఎక్కడెక్కడ పెట్టవచ్చు మనం? సెర్చ్ ఇంజిన్స్ లో పెట్టుకోవచ్చు. అంటే గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీద బేస్ చేసుకుని పీపీసీ యాడ్స్ పెట్టవచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అంటే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో కూడా పీపీసీ యాడ్స్ పెట్టవచ్చు. డిస్ప్లే వెబ్సైట్స్ లో వచ్చేటట్టు పీపీసీ యాడ్స్ పెట్టవచ్చు. అలాగే వీడియో వెబ్సైట్స్ లో వచ్చేటట్టు మనం పీపీసీ యాడ్స్ పెట్టవచ్చు. ఎవరైనా మన యాడ్ చూసి క్లిక్ చేశారు అనుకోండి, క్లిక్ చేస్తే మనకి క్లిక్ కింద అని కాస్ట్ పర్ క్లిక్ కింద అని పడుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ వేర్ అడ్వర్టైజర్స్ పే ఏ ఫీ ఈచ్ టైమ్ ఫర్ each time one of their ads is clicked. PPC is one of the most effective ways to drive traffic to your website and generate leads and సేల్స్. ఇక్కడ ఈ పీపీసీ యాడ్స్ పెట్టేటప్పుడు మంచి ఎక్స్పర్టైజ్డ్ ఉంటేనే మనం పెట్టాలి. కొద్దిగా మిస్టేక్ చేసినా సరే మన యాడ్స్ చాలా మంది క్లిక్ చేసేస్తారు, కానీ మనకు ₹1 కూడా రెవెన్యూ జనరేట్ అవ్వదు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని గూగుల్లో సెర్చ్ చేశాను. ఇక్కడ మనకి స్పాన్సర్డ్ కింద 4 యాడ్స్ కనపడుతుంది. ఇవన్నీ కూడా పీపీసీ యాడ్స్, పేపర్ క్లిక్ యాడ్స్ అన్నమాట. సో మనం నిజంగా రియల్ టైంలో ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ కొడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు. అలాంటప్పుడు వీళ్ళకి ఫస్ట్ అప్గ్రేడ్ ఇవి కనపడుతున్నాయి కదా, అందుకని ఎక్కువ మంది ఎవరైతే ఫస్ట్ కనపడుతుందో దాని మీద క్లిక్ చేసుకుని వెళ్ళి ఆ సైట్ లోకి వెళ్ళి అందులో ఉన్న డెమోస్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ చేసుకుని ఎన్రోల్ అవుతారనమాట కోర్స్కి. సో ఇలా క్లియర్ గా ఈ కీవర్డ్ తోటి బేస్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ తో బేస్ చేసుకుని ఈ అప్గ్రేడ్ వాళ్ళు పీపీసీ ద్వారా, పేపర్ క్లిక్ ద్వారా యాడ్ పెట్టారు, గూగుల్ యాడ్స్ ద్వారా. ఓకే, సో మనం ఇక్కడ క్లిక్ చేసినందుకు ఇంత అని ఛార్జ్ పడుతుంది అనమాట. ఎవరికి? అప్గ్రేడ్ వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే కీవర్డ్ బేస్ చేసుకుని మనం యాడ్స్ పెడతా ఉంటాం ఎక్కువగా. ఇక్కడ మనకి వాట్ ఈస్ పీపీసీకి సిపిసికి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. పీపీసీ ఈజ్ ద అడ్వర్టైజింగ్ మోడల్, సిపిసి ఈజ్ ద మెట్రిక్ టు యూజ్ టు మెజర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ పీపీసీ యాడ్. సో మనకి సిపిసి అంటే ఆ యాడ్ ని క్లిక్ చేసినందుకు ఎంత అయితే పడుతుందో దాన్ని కాస్ట్ పర్ క్లిక్ అంటాం అనమాట, సిపిసి. ఓకే, పీపీసీ మోడల్లో మనం పీపీసీ యాడ్ పెట్టినప్పుడు, అడ్వర్టైజింగ్ మోడల్ ద్వారా యాడ్ పెట్టినప్పుడు ఎవరైనా మన యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఎంతైతే ఛార్జ్ పడుతుందో యాడ్ పెట్టిన వాళ్ళకి, దాన్ని అంటే ఆ యాడ్ పెట్టిన అతను పబ్లిషర్ కి ఎంతైతే పే చేస్తున్నారో దాన్ని పేపర్ క్లిక్ అంటాం అనమాట. ఈ పీపీసీ మోడల్లో మనకి బిడ్ బేస్డ్ మోడల్ అని, ఫ్లాట్ రేట్ మోడల్ అని 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్లాట్ రేట్ మోడల్ అంటే ఏంటి అంటే మనం యాడ్ పెట్టేసి పర్ క్లిక్ కి ₹10, ₹20 పడేటట్టు, ₹20 పడేటట్టు యాడ్ పెడతాం. ఓకేనా, సో దాన్ని ఫ్లాట్ రేట్ మోడల్ అంటాం. సో ఫిక్స్డ్, ఎవరు క్లిక్ చేసినా సరే, ఎక్కడ డిస్ప్లే అయినా ఎవరు క్లిక్ చేసినా సరే మన యాడ్ ని క్లిక్ చేస్తే ₹20 పడుతుంది. సో అదే బిడ్ బేస్డ్ మోడల్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వేరే అడ్వర్టైజర్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ అప్గ్రేడ్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ కి ఎవరైతే సెర్చ్ చేస్తే వీళ్ళు కనపడినప్పుడు ₹100 బిడ్డింగ్ పెట్టారు అనుకున్నాం. అంటే ఒక క్లిక్ కి వాళ్ళు ₹100 పెట్టారు. నేను ఇదే యాడ్ ని ఇదే హైదరాబాద్ లొకేషన్ లో యాడ్ పెట్టాను, నేను ₹20 బిడ్ పెట్టాను. ఓకే, అలాంటప్పుడు ఎవరి యాడ్ డిస్ప్లే అవుతుంది? అప్గ్రేడ్ వాళ్ళ యాడ్ డిస్ప్లే అవుతుంది. అప్గ్రేడ్ తర్వాత ఇంకొకళ్ళు 80కి పెట్టారు, 70కి పెట్టారు, లేకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ సైట్ బేస్ మీద లేకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎఫెక్ట్ చేసేవి. ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ బేసిస్ లో యాడ్స్ ముందుకు రావడానికి కొన్ని మెయిన్ వచ్చేసి మనీనే. ఓకేనా, ₹100 యాడ్ పెట్టి ఎక్కువ ఎవరైతే యాడ్ మనీ పెట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ మ్యాచ్ అవుతాయి, అప్పుడు వాళ్ళ యాడ్ అనేది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ముందు వస్తుంది. ఓకే,
సో నేను 20 రూపీసే పెట్టాను, మరి నాది ఎక్కడ వస్తుంది సెర్చ్ రిజల్ట్స్ లో? సో ఏ సెకండ్ పేజ్ లోనో థర్డ్ పేజ్ లోనో వస్తుంది అనమాట. ఓకే, నేను కూడా ఏమనుకుంటున్నానంటే, నేను కూడా ఫస్ట్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ పేజ్ లోనే నా యాడ్ అనేది డిస్ప్లే కావాలి. డిస్ప్లే కావాలంటే అప్పుడు మనం ఏం వెళ్తామంటే, వీళ్ళు ఎంత అప్గ్రేడ్ వాళ్ళు ఎంత బిడ్ చేశారో మనకు తెలియదు, కాస్ట్ పర్ క్లిక్ ఎంత పెట్టారో మనకు తెలియదు. సో కానీ మనం అప్గ్రేడ్ వాళ్ళకన్నా ముందు ఉండాలి మనం. ఓకే, సో అలాంటప్పుడు మనం బిడ్ బేస్డ్ అడ్వర్టైజింగ్ మోడల్లోకి వెళ్తాం అనమాట. ఈజ్ ఎ టైప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ వేర్ అడ్వర్టైజర్స్ కంప్లీట్ అగ్నెస్ట్ ఈచ్ అదర్ to have their ads displayed in search results on other websites. Advertisers place a bids on keywords or ad placement, and the highest bidder wins. The amount that advertiser pay per click will vary depending on the competition of for keyword and ad placement. Okay, so ఒక్కొక్క కీవర్డ్ కి మన కాంపిటేటర్ ఎంతైతే పేపర్ క్లిక్ కాస్ట్ మనీ పెట్టాడో దాని మీద మనం ఎగస్ట్రా వచ్చేటట్టు 1% 2% ఎగస్ట్రా వచ్చేటప్పుడు ఈ బిడ్ బేస్డ్ అడ్వర్టైజింగ్ మోడల్లో పెట్టుకుంటాం అనమాట. ఓకే, రైట్. సో ఈ బిడ్ బేస్డ్ మోడల్కిను ఫ్లాట్ మోడల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అడ్వర్టైజర్ కంప్లీట్ అగ్నెస్ట్ ఈచ్ అదర్. సో వేరే వాళ్ళ కాంపిటేటర్ మీద మన కాంపిటేటర్ మీద ₹1 ఎగస్ట్రా ఉండేటట్టు ఉంటే మన ముందు వస్తుంది కదా. సో అలా వాళ్ళు సెట్ చేస్తారు కంప్లీట్ గా. ఎవరు? పబ్లిషర్స్ అంటే గూగుల్ యాడ్స్ వాళ్ళు, లేకపోతే ఫేస్బుక్ యాడ్స్ వాళ్ళు సెట్ చేస్తారు. ఇక్కడ ఫ్లాట్ రేట్ లో అడ్వర్టైజర్ పే ఫిక్స్డ్ ప్రైస్ టు దేర్ యాడ్స్ టు బి డిస్ప్లేడ్. సో ఇక్కడ బిడ్ బేస్డ్ లో సిపిసి వేరియస్ డిపెండ్ ఆన్ ద కాంపిటీషన్ ఫర్ కీవర్డ్. ఓకే, సో ఫ్లాట్ రేట్ లో సిపిసి అనేది, కాస్ట్ పర్ క్లిక్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. అలాగే కంట్రోల్ అనేది, అడ్వర్టైజర్స్ వి హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ దేర్ బిడ్డింగ్ స్ట్రాటజీ. ఓకే, ఇక్కడ ఫ్లాట్ రేట్ మోడల్లో అడ్వర్టైజర్ హ్యాస్ లెస్ కంట్రోల్. ఓకే, సో బిడ్ బేస్డ్ మోడల్ ఏమవుతుందని అంటే, మనం పెట్టినప్పుడు కాంపిటేటర్ని బేస్ చేసుకుని మన కాస్ట్ పర్ క్లిక్స్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో ఇది మీనింగ్ ఆఫ్ పీపీసీ అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ మోడల్. ఓకే, సో ఎక్కువ సిచ్యువేషన్ లో పీపీసీకి సిపిసికి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. పీపీసీ అనేది ఒక మోడల్, సిపిసి అనేదేమో ఒక మెజర్, లేకపోతే ఒక మెట్రిక్ అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.